హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఆనియన్ టమాటా కర్రీ అండి. దీనికి కూడా పోపు వేయనవసరం లేదు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఆనియన్స్ వేసుకున్నానండి. నెక్స్ట్ టమాటాలు వేసుకుందాము. ఇది చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుందండి. రైస్తో కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలండి, కొద్దిగా సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపండి, కారం మనం తీసుకున్న కర్రీని బట్టి వేసుకోవాలండి. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసానండి, బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే చాలండి. ఇలాంటి కర్రీస్కి అస్సలు ఆయిల్ అవసరం ఉండదు. టమాటాలు బాగా మగ్గాక వాటర్ వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు వాటర్ అయితే సరిపోతుంది. కర్రీ అయితే బాగా మగ్గిపోయిందండి, దగ్గరికి వచ్చిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ధనియా జీరా పౌడర్ వేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.